హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషా. వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చి నేను ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొత్తిమీర రైస్. కొత్తిమీర రైస్ ఏంటంటే చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో వాళ్ళకి రెగ్యులర్ అవుతాయి. అండ్ హిమోగ్లోబిన్, ఎవరికైతే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉందో వాళ్ళకి బ్లడ్ కూడా మంచిగా పడుతుందన్నమాట. సో ఈ రెసిపీ ఏంటంటే వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ మీరు ట్రై చేసి తినండి. తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ పిల్లలకి క్యారేజ్ బాక్స్లో పెట్టడానికి కానీ లేదు ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ చాలా మంచి రెసిపీ అనమాట ఇది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. మనకి కొత్తిమీర రైస్కి కావాల్సింది ఒక కట్ట కొత్తిమీర అండ్ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అండ్ చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, తొక్కు తీసేసాను. అండ్ 4 తెల్లుల్లిపాయలు తీసుకున్నాను, దీనికి కూడా తొక్కు తీసేసాను. అండ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవంతా కూడా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు. అండ్ ఈ క్వాంటిటీ వచ్చి ఏంటంటే ఒక కొత్తిమీర కట్ట ఒక గ్లాస్కి సరిపోతుందన్నమాట. ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి ఒక కొత్తిమీర కట్ట సరిపోతుందన్నమాట. నీట్గా కూడా కట్ చేసేసుకుందాం కొత్తిమీర మనము. కొత్తిమీర ఏంటంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. అందరూ కూడా వీక్లీ వన్స్ అయినా కూడా కొత్తిమీర రైస్గా తినలేకపోయినా కూడా కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఫుడ్లో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బ్లడ్ పర్సంటేజ్ బాగా పెంచుతుంది అండ్ బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను కట్ చేసిన కొత్తిమీర అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు సుశాంత్కి వచ్చి నేను మార్నింగ్ లంచ్కి ఇది చేశాను అనమాట, కొత్తిమీర రైస్ అండ్ చపాతీ చేశాను వాడికి. బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ లంచ్కి కొత్తిమీర రైస్ చేశాను. అండ్ వాటితో పాటు మాకు కూడా కొంచెం చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఆనియన్ కట్ చేస్తున్నాను నేను. ఆనియన్ ఏంటంటే ఆనియన్ వేస్తే ఏంటంటే మిక్సీ జార్కి అడ్డం పడి మిక్సీ జారిపోతుంది కాబట్టి ఇలా పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఎవరైనా అలానే చేస్తారనుకోండి, పర్టికులర్గా చెప్పని అవసరం లేదు కదా. సో కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా వేసుకోకుండా ఏంటంటే హాఫ్గా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అండ్ తెల్లుల్లిపాయలు కూడా నేను తీసేసుకున్నాను 4. అండ్ అల్లం కూడా కట్ చేసేసాను పీసెస్గా. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్ని కొత్తిమీర ప్లస్ ఆనియన్, మిరపకాయలు అండ్ తెల్లుల్లిపాయలు అన్నీ కూడా అల్లం అన్నీ కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి అనమాట. అండ్ పచ్చిమిర్చి ఏంటంటే మనకి ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నార్మల్గా కావాలనుకుంటే నార్మల్గా ఒక 4 యాడ్ చేసుకోండి. అండ్ అంటే ఏంటంటే కారం కావాలంటే కారంగా, స్పైసీ వద్దు నార్మల్గా ఉండాలంటే నార్మల్గా యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను కడిగేసేసిన కొత్తిమీర కూడా దీంట్లో వేసేస్తున్నాను. చూసారు కదా, ఇది మొత్తం కూడా మిక్సీకి వేసేసుకోవాలి. అండ్ ఈరోజు వచ్చి ఈ వీడియో వచ్చి మా హస్బెండ్ తీశారండి, అందుకే ఇంత అందంగా వచ్చింది వీడియో. నేను చూడండి తనే చూపిస్తున్నాడు అనమాట ఇలా వేస్తున్నానని. అండ్ ఇప్పుడు వచ్చి కల్లుప్పు వేస్తున్నాను నేను. గ్రైండ్ చేయడమే కాబట్టి కల్లుప్పు వేసుకుందామని చెప్పి నేను కల్లుప్పు వేస్తున్నాను. అండ్ సాల్ట్ కూడా ఏంటంటే మీకు యాజ్ పర్ రిక్వైర్మెంట్, మీరు ఎక్కువ సాల్ట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోండి. అండ్ ఇప్పుడైతే గ్రైండ్ పేస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇప్పుడు వచ్చి మనము ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ తీసుకొని దీన్ని హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ని హీట్ ఎక్కించేలోపు మనం తిరగమాత గింజలన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కిందంటే మళ్ళీ మాడిపోతుంది. ఇప్పుడు తిరగమాత గింజలు వేసాను, తిరగమాత గింజలతో పాటు నేను జీడిపప్పు కూడా వేసాను. అండ్ ఆయిల్ ప్లేస్లో ఒట్టి గీ కూడా కావాలంటే గీ యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్. నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ చూసారు కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అండ్ కరివేపాకు వేసాను. అండ్ నేనేం చేశానంటే కరివేపాకు వేసినమ్మటే ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఎండుమిరపకాయలు తీసి నేను వేసేలోపు ఏంటంటే తిరగమాత మాడిపోవచ్చింది. సో నేనేం చేశానంటే వెంటనే మనం ఏదైతే గ్రైండ్ పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేసేసాను అనమాట. అండ్ పక్కన మళ్ళీ నేను సపరేట్గా ఎండుమిరపకాయలు వేయించాను, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ చూసారు కదా, ఇది మొత్తం కూడా మాడకుండా మిక్స్ చేసుకోండి. ఆయిల్ కింద తిరగమాత అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి.
చూసారు కదా, ఇలాగా మిక్స్ చేసేయాలి. ఆయిల్ అంతా కూడా, ఆయిల్, తిరగమాత గింజలు, జీడిపప్పు మొత్తం గ్రైండ్ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పాను కదా ఎండుమిరపకాయలు మర్చిపోయానని. సో ఎండుమిరపకాయలు మర్చిపోయాను కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఎండుమిరపకాయలు సపరేట్గా చేశాను. మామూలుగా అయితే ఎండుమిరపకాయలు దాంట్లోనే వేసేసేయాలి తిరగమాతతో పాటు. నేను మాడిపోతుందని చెప్పి నేను కంటిన్యూ చేసేసేసి మళ్ళీ సపరేట్గా దాన్ని చేశాను. అండ్ ఇది వచ్చి మనము ఎంతసేపు ఉంచాలి అని అన్నది ఉంటుంది కదా క్వశ్చన్. ఏం లేదండి, మనం ఏ అయితే ఆయిల్ వేసామో ఆ ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఒక 5 minutes 10 minutes అది ఉడికాక ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆ ఆయిల్ పైకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఉడకనిచ్చాక. ఏంటంటే పచ్చి వాసన పోయాక. అంటే ఉడుకుతున్నప్పుడు ఏంటంటే నేను కింద చిన్న కడాయి పెట్టాను కదా, అంత స్టవ్ అంతా పడుతుంది అనమాట. అందుకని నేను క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే వేసేసాము ఇది తిరగమాత గింజలతో పాటు ఈ ఎండుమిరపకాయలు కూడా వేసేసి మళ్ళీ నేను మిక్స్ చేస్తున్నాను. అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి కొత్తిమీర రైస్. అండ్ ఇంతకుముందు ఏంటంటే నేను తినేదాన్ని కాదనమాట. ఒక 9th class 10th class దాకా తినేదాన్ని కాదు. ఇంటర్లో ఏంటంటే మా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా మమ్మీతో చెప్పారనమాట, ఇలాగా కొత్తిమీర రైస్ తింటే చాలా మంచిది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేదంటే బ్లడ్ తక్కువ ఉన్నా కూడా మంచిది అవుతుంది, లేడీస్కి చాలా మంచిది, పెట్టండి అని. అప్పుడు ఏంటంటే మా మమ్మీ ఎవ్రీ సండే చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు అలవాటు అయింది నాకు. అండ్ ఇప్పుడు నేను సుశాంత్ క్యారేజ్లోకి చేసేటప్పుడు మాకు కూడా చేసి పెట్టుకుంటాను కొంచెం. అండ్ విడిగా మళ్ళీ కర్రీస్ అలా చేసుకుంటాము. అండ్ రైస్ అయితే ఇలాగా ఉడకపెట్టేసేసేయాలి. అది అయిపోయేలోపు ఉడకపెట్టేసి ఆరబెట్టాలన్నమాట రైస్ని. ఇలా వేడి రైస్ మీద కలిపామంటే మనం ఏంటంటే ముద్దగా అయిపోతుంది. సేమ్ మనం లెమన్ రైస్కి ఎలా కలుపుతామో అలాగే అనమాట. అండ్ ఇదంతా చల్లార్చాలి. అండ్ ఎక్కువ కూడా ఇలాగా మనం స్పూన్తో కలిపితే ఏంటంటే ముద్ద అయిపోతుంది. సో నేను జస్ట్ అలా కలిపేసేసేసి ఆపేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను అనమాట చల్లార్చడానికి. అండ్ చూసారు కదా, ఇప్పుడు మనకి చూసినట్టయితే ఆయిల్ అంతా కూడా పైకి కనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ రైస్ చల్లారింది. అండ్ ఇప్పుడు చల్లారిన రైస్తో పాటు చల్లారిన దాన్ని కూడా నేను వేసేసి ఇప్పుడు కలిపేస్తున్నాను అనమాట. కాలుతుందేమోనని చెప్పి ఫస్ట్ చేయి పెట్టాను, కానీ చల్లారింది. సో కలుపుతున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకున్నాను, ఇంకొక హ్యాండ్తో కలుపుతున్నాను. ఫస్ట్ అంతా మా హస్బెండ్ తీశారు, తను వెళ్ళారు, ఇంకా నేనైతే తీసుకుంటున్నాను, నేనే వీడియో తీసుకుంటున్నాను. పొద్దున్నే ఏంటంటే సెల్ఫీ స్టాండ్లు పెట్టి తీసే టైం ఉండదు అనమాట. అంటే మామూలుగానే మా కిచెన్ ఏంటంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను సెల్ఫీ స్టాండ్ పెట్టానంటే 4-5 సార్లు కిందే బోల్లో పడతాను అనమాట. అందుకని చేతిలో పట్టుకొని నేను తీస్తున్నాను అనమాట వీడియో. అండ్ ఇలాగ ముద్దలు లేకుండా కలుపుకోవాలి. అంటే అన్నం ముద్దలు కలిపిస్తాయి కదా, అలాగ కనిపించకుండా ఇట్లా నీట్గా కలిపేసుకోవాలి. అండ్ నేనైతే మొత్తం కూడా కలిపేశాను. అండ్ దీన్ని నేనైతే సుశాంత్కి గ్రీన్ రైస్ అని చెప్తాను. వాడు ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఏంటంటే మమ్మీ గ్రీన్ రైస్ చేయవా అంటాడనమాట. అండ్ గ్రీన్ రైస్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు వచ్చి నెయ్యి వేశాను. అండ్ కంప్లీట్గా నెయ్యితో చేయలేదు, అంతా అయిపోయాక పైన నెయ్యి అయితే వేశాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా చూడడానికి అబ్బాయి ఎంత చక్కగా ఉందో. అండ్ స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. అండ్ నేనైతే సుశాంత్ బాక్స్లో పెట్టేస్తున్నాను. అండ్ సుశాంత్ బాక్స్లో పెట్టాక ఏంటంటే ఈ డిష్లో ఉంటే బాగుండదు కాబట్టి నేను సపరేట్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. అంత పెద్ద డేస్ అవసరం లేదు అని. అండ్ షిఫ్ట్ చేసేసేసాను కూడా ఫైనల్గా. అండ్ ఇది ఫ్రెండ్స్ కొత్తిమీర రైస్ బెనిఫిట్స్ కూడా మీతో చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి బెనిఫిట్స్ చెప్పాలంటే. మీరు తప్పకుండా వీక్లీ వన్స్ అన్నా ట్రై చేయండి, కుదిరితే వీక్లీ ట్వైస్ అయినా తినండి, చాలా మంచిది హెల్త్కి. మనకి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడిసిన్ మనము ఇలాంటి ఫుడ్ తింటే చాలా మంచిది కదా. అండ్ మంచిగా తినండి, మంచి హెల్తీగా ఉండండి, అంతే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అంతకన్నా ముఖ్యం మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బై.